హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు జెస్సీ లాక్స్ అండ్ కుకింగ్. ఈరోజు మేము క్యాబేజీ పకోడా చేస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం క్యాబేజీ పకోడా చేసుకుంటున్నాము. ఎలా చేయాలో చేసి చూపిస్తా చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇది 1/2 కేజీ ఉంటుంది. 3 పచ్చిమిర్చి తీసుకున్నాను, కరివేపాకు, 1 స్పూన్ అల్లం పేస్టు, మైదా పిండి, కార్న్ఫ్లోరు. ఇప్పుడు ఇది ఎలా కట్ చేయాలో చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. దీంట్లోకి ఫుడ్ కలర్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ నేను కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ కట్ చేసుకోవాలి. ఎట్లా కట్ చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు క్యాబేజీ ఇలా కట్ చేసుకోవాలి. ఇది మధ్యలో బొడ్డు ఉంటుంది, దీన్ని ఇలా కట్ చేసుకోవాలి. ఇలా నీట్గా తీసేసుకున్నాను. ఇలా నీట్గా తీసేసుకొని ఇలా కట్ చేసుకోవాలి. చూడండి, కట్ చేస్తున్నాను. అది లోపల బొడ్డు ఉంటుంది, మొత్తం తీసేయాలి. తీసేసి నీట్గా కట్ చేసుకుందాం దాన్ని. చూడండి, తీస్తున్నాను. మొత్తం అలా నీట్గా తీయాలి. తీసినాక దాన్ని కట్ చేయాలి. చూడండి, ఇలా మొత్తం నీట్గా తీసేసినాను. ఇప్పుడు ఇట్లా మధ్యలోకి కట్ చేస్తున్నాను క్యాబేజీని. ఇప్పుడు చిన్న చిన్నగా పొడవుగా సన్నగా కట్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా సన్నగా కట్ చేసుకోవాలి దీని క్యాబేజీని. ఇలా పొరలుగా చేసుకోవాలి దీన్ని. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నాక ఇప్పుడు ఒక గిన్నెలోకి వేసుకుందాము. ఇట్లా ఒక గిన్నెలోకి వేసుకుందాము కట్ చేసినంత. మొత్తం ఇలా కట్ చేసుకున్నాక చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, అంతా ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనము విడివిడిగా చేసుకోవాలి. దీన్ని ఇలా విడివిడిగా చేసుకుంటే మనకు పకోడా వేసుకోవడానికి బాగా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, అన్నీ ఇట్లా విడివిడిగా చేసుకున్నాను. ఇప్పుడు మనం దీంట్లో కరివేపాకు అవన్నీ వేసుకుందాము. మొత్తం మరి విడివిడిగా కావాలి చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు కరివేపాకు వేస్తున్నాను. 2 రెమ్మలు కరివేపాకు వేస్తాను. తర్వాత పచ్చిమిర్చి వేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, 3 పచ్చిమిర్చి వేస్తున్నాను. ఇప్పుడు పచ్చిమిర్చిని ఇప్పుడు ఇలా పొడవుగా కట్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్, అలా పొడవుగా చేసుకొని దాన్ని చిన్నగా కట్ చేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఆ సైజులో కట్ చేసుకోవాలి. మొత్తం ఇలానే కట్ చేసుకుందాము. చూడండి, చూడండి ఫ్రెండ్స్, అన్నీ ఇలా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లో తగినంత ఉప్పు వేసుకుందాము. 1.5 స్పూన్ ఉప్పు వేసినాను. ఇప్పుడు కొద్దిగా పసుపు కూడా వేస్తున్నాను. మనము పచ్చిమిర్చి వేసాము కదా, ఇప్పుడు కారం కొద్దిగా వేసుకుందాము. 1 స్పూన్ అల్లం పేస్ట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకుందాము. ఇవన్నీ బాగా కలిసేంత వరకు కలుపుకుందాము. ఇట్లా బాగా కలుపుకున్నాక దీంట్లో కార్న్ఫ్లోర్, మైదా వేసుకుందాము. ఇప్పుడు 1/2 కప్పు మైదా వేస్తున్నాను. మనం కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు. ఇప్పుడు 1/2 కప్పు కార్న్ఫ్లోర్ వేస్తున్నాను. ఇప్పుడు మనము నీళ్ళు వేయకుండా ఫస్ట్ కలుపుకుందాము. ఇలా అన్నీ బాగా కలుపుకోవాలి. ఎందుకంటే క్యాబేజీలో నీళ్ళు ఉంటాయి కాబట్టి మనం బాగా కలుపుకుంటే నీళ్ళు అనేది వచ్చేస్తుంది బయటికి. ఇప్పుడు మనం ఫుడ్ కలర్ వేసుకుందాము. 1/2 స్పూను ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను.
చూడండి అంతా ఇలా కలుపుకున్నాం కదా. ఇప్పుడు మనము కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ కలుపుకుందాము. చూడండి ఫ్రెండ్స్ అంతా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా మైదా కార్న్ఫ్లోర్ పడుతుంది, ఆ సగం కూడా వేసేస్తున్నాను. 2 వేసి బాగా కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్ ఇలా కలుపుకున్నాం కదా. మనం కొద్దిగా వాటర్ చిలకరించుకొని కలుపుకుందాము. ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. మనం నూనె పెట్టుకుందాము. ఇప్పుడు మనము స్టవ్ వెలిగించుకొని బాల పెట్టుకుందాము. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడిన ఆయిల్ వేసుకుందాము. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కినాక మనం పకోడా వేసుకుందాము. ఇప్పుడు నూనె కాగిందో లేదో చూసుకుందాము. కొద్దిగా వేసి చూద్దాము. చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు మనము స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాము. పెట్టుకొని పకోడా వేసుకుందాము. పకోడా మాదిరి ఇలా వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్. పకోడా మాదిరి ఇట్లా వేసుకోవాలి చూడండి. చూడండి ఫ్రెండ్స్ ఇలా వేసుకోవాలి. ఎప్పుడైనా సిమ్లోనే వేసుకోండి. సిమ్లో వేసుకుంటేనే మనకు బాగా వస్తాయి, బాగా కాస్తాయి కూడా. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం ఫ్రెండ్స్. ఇలా సన్నమంట మీద బాగా కాల్చుకోవాలి. ఇది బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు వేగిన దాన్ని ఒక ప్లేట్లో వేసుకుందాము. నేను టిష్యూ పేపర్ వేసుకొని ఏమన్నా ఆయిల్ ఉంటే పీల్చేస్తుంది. మనం వేయించుకునేటువంటి ప్లేట్లో వేసుకుందాము. దాంట్లో వేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్ ఇంకొద్దిగా వేగాలి. ఇది ఆనియన్ పకోడా లెక్క ఉంటుంది, చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్ బాగా వేగిపోయాయి. ఇప్పుడు బాగా వేగిపోయాయి. ఇప్పుడు మనం తీసేసుకుందాము. ఇలా ప్లేట్లోకి తీసుకుందాము. ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకొని
కరివేపాకు వేయించుకుందాము. ఇలా కరివేపాకు వేయించుకొని దాంతో నంచుకుంటే బాగుంటుంది. ఇవి కూడా పక్కకు తీసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, క్యాబేజీ పకోడా రెడీ అయింది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, బాగుంటుంది. మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి. బాయ్ బాయ్.